ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 22వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశి వారు మీరు కోరుకున్నదైతే మీకు దక్కబోతుంది. కనుక ఈ రాశి వారికి ఏం దక్కబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రాశి వారి ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే వీరు మృదు స్వభావంతో ఉంటారు. వీరు ఎప్పుడు గొడవలకు దూరంగా ఉంటారు. ఏవైనా నెమ్మదిగా నిశ్శబ్దంగా తేల్చుకుంటారు. వారి మాటల కన్నా వారి కన్నుల్లో ఎమోషన్ ఎక్కువగా అయితే కనిపిస్తుంది తులా రాశి వారిది అని చెప్పుకోవచ్చు. ఈ తులా రాశి వారి నిజ జీవితంలో పాటు ఊహలోకంలో కూడా బాగా జీవిస్తూ ఉంటారు. ఒక చిన్న విషయాన్ని కూడా వారు చాలా ఆలోచనలతో ఊహలతో వర్ణించగలరు. వీరు కలలు కంటారు, కానీ ఆ కలలు అటు స్వప్నంలో మాత్రమే కాకుండా సత్యం చేసే ప్రయత్నంలో కూడా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు చాలా మానవతావాదులు. ఎవరి బాధ అయినా తమదిగా భావించి సహాయం చేయడానికైతే ఈ రాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు లేకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్న జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వివరాలకు వెళ్తే గనక రాశివారు ఒకరి బాధ కలిగితే వారే బాధపడుతూ ఉంటారు. తాము ఏదైనా త్యాగం చేయవలసిన ఏర్పడ్డా ఆలోచించకుండా ముందు అయితే చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ఎమోషనల్గా బాగా స్పందిస్తారు. తలుచుకున్న వారిని ఏమాత్రం బాధించినా మనసంతా తడిసిపోతుంది. అంటే ఎలాగైనా ఎవరితో అయినా ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టడం వీరికి అస్సలు కష్టమయ్యే పని. ఈ రాశివారు కళలకు దగ్గరగా ఉంటారు. వీరు బాగా వ్రాయగలరు, గీయగలరు, ఈ రాశివారు నటించగలరు. వారిలోని ఊహశక్తి వారు చేసే పనిని ఎంతో ప్రత్యేకంగా హృదయాన్ని తాకేలా అయితే చేస్తుంది రాశివారిది. ఈ రాశివారు వీరు బయటకు తక్కువగా కనిపించినా కానీ లోపల వారిలో గొప్ప ఆత్మవిశ్వాసం అయితే ఉంటుంది. ఆత్మ నిర్భంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మద్దతు వస్తుందో వారు కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి. ఈ రాశి వారు మౌనంగా ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఎంత మౌనంగా ఎందుకు ఉన్నారు అర్థం చేసుకోవడం చాలామందికి అయితే కష్టంగా అయితే కనిపిస్తుంది. మౌనం అంటే వారు ఏమనుకోవడం లేదు, కానీ వారు చాలా ఎక్కువగా అనుకుంటూ ఉంటారు అనే సూచన రాశి వారికి నిజంగా కలలు మనుషులు వారిని అర్థం చేసుకోవాలంటే కూడా ఒక స్థాయి లోతులో ఆలోచించాలి. వారి ప్రేమ స్వచ్ఛమైనది, వారి త్యాగం పక్కాగా కనిపించదు, కానీ విలువైనది. వారు ఉన్న చోట శాంతి ఉంటుంది, నమ్మకం ఉంటుంది, మరియు నిజమైన మానవత భావన అయితే ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు తులా రాశివారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవాలి. అలాగే తులా రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం వీరికి చాలా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం అయితే ఈ రాశి వారికి అయితే ఎక్కువగా ఉంటుంది. దానికోసం అయితే వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ తులా రాశి వారి వ్యక్తిత్వం అయితే చాలా మంచిగా ఉంటుంది. వీరు చాలా అందమైన మనసును కలిగి ఉంటారు తులా రాశి వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. స్నేహం కోసం ఎంతగానో ఖర్చు చేస్తారు. అయితే ఈ రాశి వారి వ్యక్తులకైతే ఏదైనా సరే పట్టుదల తత్వం అనేది చాలా అయితే ఉంటుంది. పట్టుదలతో దాన్ని సాధించే అంతవరకు వదిలిపెట్టరు. తులా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మధ్యవర్తి తత్వానికి ఎప్పుడు వీరు ముందుంటారు. కుటుంబంలో వీరికైతే ఎన్నో ఒడిదుడుకులు అయితే ఉంటాయి. కష్టాలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు జీవితంలో కష్టపడాలి, డబ్బు బాగా సంపాదించాలి,
వీరు శ్రమిస్తూనే ఉంటారు. వీరు ఎప్పుడు కూడా ఉన్నత స్థానాలనైతే చేరుకోవాలని చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ధైర్యం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందరితో వీరు ప్రేమగా మాట్లాడతారు. వీరికి ఒకరు చెప్పేది మాత్రం వీరు అస్సలు వినరు. వీరికి ఏది నచ్చితే అదే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఈ తులా రాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారి తప్పు లేకపోతే ఇంత పెద్దవారికి వీరు భయపడరు. వీరు నమ్మిన వాళ్ళని మోసం తమ ప్రాణాలైనా ఇస్తారు. అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అందరి చేతిలో మోసపోతూ ఉంటారు. ఎందుకంటే వీరు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మటం వల్ల వీరు అందరి చేతిలో మోసపోవడం అనేది చాలా అయితే జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరిని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారి వ్యక్తిత్వం వీరు చాలా సున్నితమైన మనసు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారి వ్యక్తులు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి అయితే చాలా ఇష్టపడుతూ ఉంటారు. వీరి మనసులో ఎన్నో బాధలు ఉంటాయి, కానీ ఎవ్వరికి వీరు చెప్పుకోలేరు. వీరు చాలా నమ్మకస్తులు. ఒక విషయం వీరికి చెప్పినట్లుగా అయితే ప్రాణం పైన కానీ ఆ విషయాన్ని ఎవ్వరికి కూడా చెప్పరు. గోప్యంగానే ఉంచుతారు ఈ తులారాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక ప్రాణం పోయినా సరే కానీ ఆ మాట మాత్రం తప్పరు. మాట మీదనే నిలబడుతూ ఉంటారు ఈ రాశివారు. వీరి జీవితంలో అయితే కష్టాలైతే అధికంగా వస్తుంటాయి. వీరికి ధైర్యంతో వాటిని ఎదుర్కొంటారు. వీరి స్నేహం కోసం అయితే ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చుకు అస్సలు వెనుకాడరు. అందుకే అందరూ మన వాళ్ళే అన్నట్లు భావిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం అయితే ఈ రాశి వారికి చాలా అయితే ఉంటుంది. అయితే ఈ రాశి వారి వ్యక్తులకైతే 10 మందికి సహాయం అయితే చేస్తారు. కానీ వీరికి ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వీరి దగ్గరికి ఎవ్వరు మాత్రం వచ్చి సహాయం అనేది చెయ్యరు. అటువంటి విషయంలో వీరైతే చాలాసార్లు కృంగిపోతూ ఉన్నారు, బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారి వ్యక్తులకి మంచి కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశి వారి వ్యక్తులు. ఇక దూకుడు స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు తులారాశివారు అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి కోపం కూడా కాస్తంత ఎక్కువగా ఉంటుంది. తమ కోపంలో తమ దగ్గరి వారిని అయితే వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశి వారి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వీరికి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. జూలై 22వ తేదీన మంగళవారం రోజునైతే వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పులు జరగడం వల్ల వీరికి గ్రహాలు ఈ సమయంలో చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని అయితే సాధించగలుగుతారు. గతంలో పోల్చుకుంటే ఈ సమయంలో అయితే మీకు చాలా శుభదాయకంగా అయితే ఉండబోతుంది ఈ తులారాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఎటువంటి పనులు చేసినా మంచి ఫలితాలు అయితే పొందుతారు ఈ తులారాశి వారు. ఏ వృత్తిలో ఉన్నవారు అయినా అధిక లాభాలను చూస్తారు. గతంలో నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో అయితే పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున అయితే తులారాశి వారికి ఈ సమయంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి అధిక లాభాలైతే రాబోతూ ఉన్నాయి. మీ శ్రమకు తగ్గ ఫలితం అయితే ఈ రోజున ఈ తులారాశి వారైతే పొందుకోబోతున్నారు. ఈ సమయంలో మీ యొక్క పాత స్నేహితులను కూడా వీరు కలుసుకుంటారని చెప్పుకోవచ్చు. అంటే చిన్ననాటి స్నేహితులను వీరైతే కలుసుకోవడానికైతే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మీ యొక్క మూసుకుపోయిన ధన ద్వారాలైతే ఈ సమయంలో అయితే తెరుచుకోబోతున్నాయి. మీ కోరికలు ఏంటో ఖచ్చితంగా మీరు కోరుకున్నది ఖచ్చితంగా మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు. మీరు ఈ మునుపటి కాలం కంటే ఈ సమయం అయితే మీకు అద్భుతంగా ఉంటుంది. మీ సమయంలో మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకొని మీకు అదృష్టం అనేది బాగా కలిసి రావటం, మీరు ఏ పనైతే చేయాలి అనుకుంటున్నారో అంటే కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఈ పరిస్థితిలో ఏం చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేయండి. మీ కోరిక అనేది మీరు కోరుకున్నదైతే ఖచ్చితంగా మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశి వారికైతే ఈ రోజున అదృష్టం అనేది చాలా అయితే కనిపిస్తుంది రాశి వారికి. కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది.